వీళ్ళ ఆనందానికి అవధులు లేవు. ఊహించని విజయం. అసలు ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయనటువంటి ఈ విజయాన్ని ఏ రకంగా చూడాలి సార్? ఎవరి వ్యతిరేకత ఇంత భారీ విజయాన్ని అందించింది? వైసీపీ ప్రభుత్వం అందా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని దీని మీద నిందించాలా? లేకపోతే మంత్రులా? ఎమ్మెల్యేలా? ఇప్పుడు ఒకేసారి నేను వైఎస్ రాజశేఖర రెడ్డి మాట మీకు చాలాసార్లు చెప్తుంటా. ఆయన స్వయంగా 2 సార్లు గెలిచాక ఆయన చెప్పింది, ఎప్పుడు అధికారంలో ఉన్న పార్టీ మీద అనుకూలత లేదా వ్యతిరేకత ఇదే నిర్ణయిస్తుంది. అవును. అంతేగాని ఇంకా ఈ ప్రతిపక్షం ఏదో చేస్తుంది అంటే చంద్రబాబు నాయుడు చేయలేదని కాదు, చాలా చేశాడు, ఆ చర్చ వేరు. కానీ ఆ మాట కూడా ఆయన అన్నది ఎప్పుడంటే, నేను అన్నాను యాక్చువల్గా మీరు ప్రజాప్రస్థానం ఇదంతా చేసి చాలా వాతావరణం పెంచుకున్నారు కదంటే అవన్నీ సెకండరీ అండి, ముందు ఉన్నవాడి మీద కోపం బాగా ఉంటే దాన్ని బట్టి మార్పు వస్తుంది, నేనేదో ప్రస్థానం అని ఒకసారి అన్నారు. అది నిజమే. ప్రధానంగా ప్రభుత్వం మీద వచ్చినటువంటి ఒక వ్యతిరేకత విధానాలు దూరం కావటం, అదే ఆయన కూడా గుర్తించాడని నేను చెప్పా కదా చాలాసార్లు. ఓడిపోతే నాకేం కాదని లేకపోతే ఇంకోటి అని చెప్తూ వచ్చాడు, అభ్యర్థులు మార్చాడు, ఆయన తట్టాలని పడ్డాడు, అది జరగలేదు. కానీ ఇలా ఊహించలేదు కదా. అంటే నేను మీకు ఇదే చెప్తున్నా, జగన్ అంటే మీరు ఇందులో లేదు కానీ జగన్ నిన్న ఇచ్చిన స్పందన మీరు చూస్తే కూడా ఆయన ఏంటిది ఎన్నికల ప్రసంగానికి ఎక్స్టెన్షన్ లాగా ఉంది. మళ్ళీ నేను ఇంతమందికి ఇది ఇచ్చాను, ఇంత అమ్మఒడి ఇంత ఇచ్చాను, లేకపోతే ఇంకొక వసతి దీవెని ఇంత ఇచ్చాను, అవన్నీ మీరు ఎన్నికల ప్రచారంలో చెప్పారు కదా, మనం మాట్లాడాం కదా. అవి చాలేదా, అవి సరిగ్గా లేవు, అవి వాటితోనే ఆగదని మా ఇంట్లో మంచి జరిగింది కానీ రాష్ట్రంలో ఏదో తేడా జరుగుతున్నట్టుగా ఉందని ఒక ఒపీనియన్ వచ్చింది ప్రజలకు, వాళ్ళు తిరస్కరించారు. ఇంకా రెండోది ఏదో మోసం జరిగిపోయింది, నాకు ఆధారం లేదు. ఇది వైసీపీ సోషల్ మీడియా మొత్తం వాళ్ళ పత్రిక సంపాదకీయంలో కూడా ఈరోజు రాశారు. అంటే గతంలో ఓడిపోయినప్పుడు తెలుగుదేశం అకాలీదళ్ తెలుగుదేశం అన్నాడీఎంకే కూడా ఇలాంటి ఆరోపణలు చేస్తాయి, వైసీపీ కూడా ఇలాంటివే చేస్తున్నట్టుగా కనిపిస్తుందని రాశారు వాళ్ళ పత్రికలోనే. అంటే ఇది ఒక ఇండికేషన్. నేను ఎక్కడో నేను కామెంట్ కూడా పెట్టాను, ఇప్పుడు ఓటమిని ఒప్పుకోండి, అంతేగాని దానికి మళ్ళీ థీరీస్ ఎందుకు, కుట్ర థీరీలని. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే మీ ద్వారా నేను ప్రేక్షకులకు కూడా చెప్పదలుచుకున్నా, ఓటమి ఎప్పుడు తీక్షణంగా ఉంటుంది, తీవ్రంగా ఉంటుంది. తమిళనాడుకు లాగా ఆంధ్రప్రదేశ్ పోతుందని చాలాసార్లు మన వాళ్ళ మధ్య అంటున్నారు కదా, 2 పార్టీలు పోటాపోటీ. 1989లో ఎన్నికలు జరిగితే డిఎంకేకు 150 స్థానాలు, కాంగ్రెస్కు వాళ్ళతో కలిసిన 29, సిపిఎంకు 15 స్థానాలు, అన్నాడీఎంకేకు 2 స్థానాలు వచ్చాయి 1989లో. 1991లో అన్నాడీఎంకేకు 164 స్థానాలు వచ్చాయి, డిఎంకేకు 2 స్థానాలు వచ్చాయి. పూర్తిగా గవర్నమెంట్ 5 ఏళ్ళు లేదా, చిన్న తేడా అంటే మధ్యంతర ఎన్నికలకు ఏదో వెళ్ళాడు ఈయన. ఓకే, అది 2 ఇయర్స్లోనే. అంటే 2 ఇయర్స్ అంటే దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయి, అనుకూలంగా ఉంది వాతావరణం అని వెళ్ళాడు, అది జరిగింది. 2 స్థానాలు సరే, ఇది 87, ఇది 91. ఒక ఇయర్ ముందు వెళ్ళాడు. 87లో వాళ్ళకి 150 వస్తే వీళ్ళకి 2 వచ్చాయి. 91లో వాళ్ళకి 164 వస్తే డిఎంకేకి 2 వచ్చాయి. కరుణానిధి ఇంకొకడు ఆయన రాజీనామా కూడా చేశాడు, నేను ఈ సభకు పోలేను అని. మళ్ళీ వర్మ 1996లో డిఎంకేకు 173 వస్తే అన్నా డిఎంకేకు 4 వచ్చాయి. నేను 3 చెప్పా ఇప్పటికి మీకు, తర్వాత ఏదో రకరకాలుగా ఉన్నాయి. అప్పటికి ఈవీఎంలు లేవు, అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అప్పటికి ఈవీఎంలు లేవు. తర్వాత ఈవీఎంలు 1998లో 16 చోట్ల ప్రయోగాత్మకంగా పెట్టారు. 2004 నుంచి అవి దేశం అంతా కూడా వచ్చాయి. కాబట్టి ఇప్పుడు రిగ్గింగ్ ఇట్లాంటి ఆరోపణలు అప్పుడు ఉండేవి కొంతవరకు. ఎన్టీఆర్ 1989లో ఓడిపోయాడు. ఇది అంత అసాధారణమైన ప్రజాదరణతో వచ్చి ఆయన కూడా 4 ఏళ్ళు, 1 ఏడాది ముందే వెళ్ళాడు. ఓడిపోయి ఎంటీఆర్ వర్సెస్ ఎన్టీఆర్ అని ఒక థియరీ చెప్పాడు. ఎన్టీఆర్ వర్సెస్ ఎంటీఆర్, ఎం అంటే మనీ, టీ అంటే టాడీ, ఆర్ అంటే రిగ్గింగ్ అని ఒక రైవింగ్తో ఇప్పట్లాగా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఎన్నికల ఈవీఎంల మీద ఫిర్యాదులు ఉన్నాయి, కేసులు నడుస్తున్నాయి, అది వేరే, అవి వేరే తరహాకు చెందినవి తప్ప మొత్తం అంతా ఏదో మోసం జరిగిపోయింది ఇదంతా అని చెప్పడం, మళ్ళీ అందరు దాన్ని పట్టుకోవడం, నేర్చుకోవాల్సినవి నేర్చుకోకుండా ఈ కొత్తవి తీసుకోవడం వల్ల ఏమీ ఉపయోగం లేదు. వేరే థింగ్స్ అంటే మళ్ళీ అవన్నీ ఎక్కడ పెట్టి ఆ ప్రేమ ఉంది అంటే ఆ ప్రేమ ఉంది గెలిపిస్తుందని థీరీ మీద మీరు వెళ్ళేవాళ్ళు దెబ్బతిన్నారు. అంటే అది చాలదు, చాలలేదు ఇంకా అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
మీకు ఏదైనా ఒక నియోజకవర్గంలో స్పెసిఫిక్గా ఫిర్యాదు ఉంటే మీరు వెళ్ళి కోర్టులో కూడా కేసు వేయచ్చు, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయొచ్చు. అంతేగాని మొత్తం తీర్పును అసలు ఇంత భారీగా వస్తే తీర్పును స్పోర్టివ్గా తీసుకునే బదులు, డెమోక్రాటిక్గా తీసుకునే బదులు ఇదేదో జరిగింది అనుకోవడం అంటే నేను ఎగ్జాంపుల్స్ అయితే ఆయన అయితే దాన్ని బాగానే తీసుకుని ప్రెస్ మీట్ పెట్టాడు. ఆయన ఏదో ఎవరికో కనిపించకుండా వెళ్ళిపోవడం, 4 రోజులు పోయిన తర్వాత బాధపడడం లేదు, ఇమీడియట్గా వచ్చాడు ఆయన. దట్ ఈస్ ట్రూ అండి. ఆయన వచ్చాడు, బాధపడ్డాడు, లేకపోతే కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు అని కొంతమందికి బాధ, కొంతమందికి అవహేళన, ఏదైతే ఆయనకి ఫీలింగ్ ఉందో అది చెప్పాడు. రెండోది ఆయన అలాగే ఉండబోతున్నాడు ఈ 3-4 రాబోయే కాలం అంతా. నేను ప్రజల కోసం ఇంత చేశాను, మరి ఎందుకు జరిగిందో నాకు తెలియటం లేదు అనే పద్ధతిలో ఆయన వెళ్ళబోతున్నారు. కానీ నేను ఇప్పుడు మీకు ప్రత్యక్షంగా మన పక్కనే ఉన్న తమిళనాడు నుంచే కదా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది, పైగా ఇప్పుడు తెలంగాణ కూడా 2 అయిన తర్వాత అచ్చంగా ఈ ఎన్నికలు ఇవన్నీ అప్పటికి కొనసాగింపాయి. అందువల్ల నేను అంటుంది అదేం అసాధారణమైన, చాలామంది నా వీడియో కూడా కామెంట్స్ పెడుతున్నారు ఇదే అదే ఇదే అని. ఇవన్నీ కాదండి, ప్రజల తీర్పు ఎప్పుడు ఉమ్మడి అదే ఎన్టీఆర్ 94లో గెలిచినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్కి 26 స్థానాలు వచ్చాయి. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్కి 26 స్థానాలు వచ్చాయి. దాదాపు ఇప్పుడు జగన్కి వచ్చిన 11తో సమానమే అవి. కాబట్టి తీర్పులు ఎప్పుడు అలాగే ఉంటాయండి. చరిత్ర ఎప్పుడు నిర్దాక్షిణ్యంగానే ఉంటుంది. ఎవరి పట్ల అయినా సరే రాజా కింకరుండే రాజు అన్నట్టుగా అలా జరుగుతుంది. సార్ ఇప్పుడు వైసీపీ భవితవ్యం ఏంటి ఎంత పెద్ద డ్యామేజ్లో? ఏముందండి, ఇప్పుడు సరిగ్గా నేర్చుకొని సరైన పద్ధతిలో వెళ్తే ఎవరికి ఎప్పుడూ ఉంటుంది, ఎప్పుడు ఏదో ఒక తలుపు తెరిచే ఉంటుందంట. మనుషులకు కానీ, పార్టీలకు కానీ, వ్యవస్థలకు కానీ. మీరు సక్రమంగా ఉండాలి, పరీక్షించుకోవాలి, తప్పులు దిద్దుకోవాలి, ప్రజలకు కూడా ఒక నేర్చుకుంటామని హామీ ఇవ్వాలి, అంతే తప్ప ఇదిగో ఈ లేనిపోని థీరీల్లోకి అయితే కూరుకుపోకూడదు. వైసీపీ భవిష్యత్ ఏం అవ్వదు. నేను మీకు చాలాసార్లు చెప్పాను, మీకే కాదు మీడియాలో ఎప్పుడు తెలుగుదేశం అయిపోయిందని వైసీపీ వాళ్ళు ఎన్నిసార్లు ప్రతి అవహేళన చేశారు. చంద్రబాబు నాయుడుకు ఇదేం లేదు, లోకేష్ పాప అవన్నీ నిజమయ్యాయా? అవును. ఇప్పుడు ఎవరిని వర్మనన్నా రవినన్నా ఎవరికి ఉండే ఇది వాళ్ళకు ఉంటుంది. ఇంకోటి వీళ్ళు రాజకీయ అధినేతలుగా, ప్రభుత్వాలు చక్రాలు తిప్పిన వాళ్ళుగా, వీళ్ళ వెనక ఉండే రాజకీయ శక్తులు, ఆర్థిక శక్తులు ఉంటాయి. ఇప్పుడు మీరు వేరే దాకా ఎందుకు, నేను మీకు ఒక్క మాట చెప్తాను. ఈ సమయంలో కూడా వైఎస్ఆర్ పార్టీకి 4 లోక్సభ స్థానాలు, 11 రాజ్యసభ స్థానాలు ఉన్నాయి. ఇవి ఇంకో 2 ఏళ్ల దాకా ఉంటాయి నాకు తెలిసి. 11 రాజ్యసభ స్థానాలు చాలా కీలకం. ఇప్పుడు మోదీ కూడా ఎన్డీఏ సమావేశంలో చంద్రబాబుతో ఏం మాట్లాడినా జగన్నే వదులుకోడు. 11 లోక్సభ స్థానాలు రేపు ఆయన ఏం చేయాలన్నా, ఏ బిల్లు ఆమోదం పొందాలన్నా చాలా ముఖ్యం. పైగా ఆయన బలం కూడా తగ్గింది. అవును. వీళ్ళిద్దరి పొత్తు కూడా ఇద్దరితో పొత్తు కొనసాగిస్తామనే దాని మీద ఏర్పడింది. కాకపోతే మరీ వన్ సైడ్ కాదు, ఇంకా అంతకంటే కూడా ఎక్కువైపోయింది కాబట్టి తీర్పు. కానీ 11 రాజ్యసభ స్థానాలు, 4 లోక్సభ స్థానాలు, ఈ 11 అసెంబ్లీ స్థానాల కంటే రాజ్యసభ స్థానాలు అవి చాలా కీలక పాత్ర వహిస్తాయి. సో వైసీపీ వాడు పైగా కార్పొరేట్ కింగులు వీళ్ళందరికీ 100,000 కోట్ల ఆస్తులు, వ్యవస్థలు, అసలు ఏమీ లేకుండా వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత రంగంలోకి వచ్చి జైల్లో పెట్టినా మళ్ళీ బయటకు వచ్చి పార్టీ పెట్టి పత్రికను నడుపుకొని ఇవన్నీ చేసిన ఒక నాయకుడు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాక ఎవరైనా, అవును, నేను ఒక జగన్ గురించే చెప్పట్లేదు, ఇప్పుడు చంద్రబాబు పొరపాటు చేస్తాడని నేను అనుకోను. ఎందుకంటే నాకు బాగా తెలుసు, ఒకసారి ముఖాముఖి మాట్లాడినప్పుడు జగన్ ఇంకా పూర్తిగా పార్టీ కూడా పెట్టలా. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఉంటుంది లేదు, ఇదంతా నడుస్తుంది. ఆ రోజుల్లో కూడా ఆయన జగన్ను చాలా సీరియస్గా తీసుకున్నాడు కాబట్టే కిరణ్ కుమార్ రెడ్డిని కూడా అప్పుడు ఆ ప్రభుత్వం పడిపోకుండా కాపాడి. చంద్రబాబు నాయుడు విషయంలో ఒకటి గుర్తించాలండి, ఆయన జీవితంలో, రాజకీయ జీవితంలో చాలా సవాళ్ళు ఎదుర్కొన్నాడు. ఇంకొకటి ఈ లౌకిక తత్వం, ఇంకొకటి ఇలాంటివి ఏం పెట్టుకోలేదు. యూటర్న్ బాబు మీరు ఏమన్నా సరే ఏదో ఒక టర్న్ తీసుకొని అక్కడ నిలబడాలి ముఖ్యమని. మీరు కాంగ్రెస్లో ఉండి ఓడిపోయాడు, మామతో రాలేదు, తర్వాత మామయ్యతో వచ్చాడు. పార్టీలో అంతర్గత ప్రత్యర్థులు చాలామంది ఉన్నారు. ఆ మామ మీద తిరుగుబాటు చేసి ఆ పార్టీని తెచ్చుకున్నాడు. మళ్ళీ ఆ తర్వాత ఓడిపోయినా కానీ నిలబడ్డాడు. ఓడిపోయినప్పుడే రాష్ట్రంలో 2 విభజన ఉద్యమాలు విభజన ఉద్యమం వచ్చి అటువైపుకి నెట్టబడితే కూడా, ఓడిపోతే కూడా మళ్ళీ విభజననే ఆయన ఎప్పుడు అవకాశంగా మార్చుకోవడం అంటుంటాడు కదా. అంటే ఇది నేనేదో పొగడ్డానికి కాదు, ఎందుకంటే ట్రోలర్స్ రెడీగా ఉంటారు. ట్రోలర్స్ కోసం నేను చెప్తున్నా, మీరు కావాలంటే పెట్టుకోండి. నేను హిస్టరీ
యాజ్ ఇట్ ఇందాక జగన్ గురించి నేను చెప్పాను, అవును. కేసులు ఇవన్నీ ఉన్న అతను ఎలా ఉన్నాడని. సో ప్రతి వాళ్ళను సవ్యంగా అంచనా వేసుకోవడం అనేది అదొక ముఖ్యమైన విషయం. ఇప్పుడు ఏం చేయాలి ఆయన? ఇప్పుడు చాలామంది కింగ్ మేకర్ అది ఇది అంటున్నారు, కానీ మోదీ ఎలాంటి వ్యక్తి, తనకు ఎంతవరకు స్కోప్ ఇస్తాడో తెలియకుండా తెలియని వాళ్ళు ఏం కాదు వీళ్ళు. పైగా రాష్ట్రాన్ని ముందు కాపాడుకోవాలా, లేకపోతే ఇప్పుడు ఒక 15 స్థానాలతోనో 17తోనో వెళ్ళి ఢిల్లీలో ఏదో అక్కడికి షిఫ్ట్ అయిపోయి లేకపోతే అక్కడికి వెళ్ళి ఇవన్నీ జరగవు. అందుకని తప్పకుండా వైసీపీ ఏమి దీంతో చాలా కొత్త థియరీస్ వస్తాయి. ఎందుకంటే అంత నాలెడ్జ్ లేదు, అలాంటి పార్టీ కాదు, ఇలాంటి పార్టీ కాదని. పరిస్థితుల నుంచి మనుషులు పార్టీలు వస్తాయండి. అవును, అది వేరే బియ్యం రుబ్బితే పిండి వస్తుంది కానీ పిండి రుబ్బితే బియ్యం రాదని. నాయకులు పార్టీలు పరిస్థితుల నుంచి వస్తాయి కానీ వీళ్ళేం సృష్టించరు. కాబట్టి ఉంటుంది అనుకుంటున్నా పార్టీ. జగన్ ఏమాత్రం పద్ధతిగా ఉంటే కొంచెం నేర్చుకోవాలి. నిలబడతారండి ఏది క్యాడర్ ఆయనతో పాటు ఉండే పరిస్థితి ఉంటుంది ఈ టైంలో. కొంతమంది అవసరం కొద్ది నిలబడతారు, కొంతమంది నిలబెట్టుకుంటారు వ్యవస్థ కోసం, అవసరం కోసం. ఇప్పుడు చాలా రకాల ఇది తప్పకుండా చెల్లాచెదురు అవుతారు. ఈవెన్ ఎమ్మెల్యేలను కూడా అవతరాలు తీసుకునే ప్రయత్నం ఉంది. గతంలో 23 మంది పోయారు కదా 67 ఉన్నప్పుడే. కాబట్టి ఇప్పుడు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి జగన్ వేరు, అంతకుముందు ప్రతిపక్షంలోనే బయలుదేరిన జగన్ వేరు. అలాగే చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు ఆయన మీరు ఎవరేం విమర్శించినా జైల్లో పెట్టినా చంద్రబాబు నాయుడు ఆయనకు ఒక ఇది ఉంటుంది కదా, ఆయనకు ఒక ఆరా ఉంటుంది, ఆయనకు ఒక స్టేచర్, ఆయనకు ఒక వ్యవస్థ ఉంటుంది అన్నిటికంటే ముఖ్యంగా. కాబట్టి ఓకే, వైసీపీ ఏదో మాయమైపోతుందని నేను అనుకోవట్లేదు. ఇలాంటి కొత్త థియరీస్తో వాళ్ళు రావడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా అయితే విమర్శలు వినాలి, ఇప్పటికైనా జనాన్ని దగ్గర చేసుకోవాలి. అది జనానికి అండగా ఉంటామంటున్నారు కదా, ముందు పార్టీ కార్యకర్తలు పార్టీ వాళ్ళకు ఒక భరోసా ఇవ్వాలి, ఫాల్స్ భరోసా కాకుండా నిజమైన భరోసా ఇవ్వాలి. అది చాలా ముఖ్యం. ఇంకోటి ఈ థియరీ తీసేయాలి. డిఎంకే కరుణానిధి కంటే ఇదేం మనది పెద్ద పార్టీ ఏం కాదు. 2 స్థానాలు 1 స్థానానికి పడిపోయిన చరిత్ర అక్కడ ఉంది. అది సంగతి. సార్ మరొక ముఖ్య విషయం, ఈసారి జరిగిన రిజల్ట్స్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అనుకోండి లేకపోతే మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కానీ ఏదైనా పవన్ కళ్యాణ్. చిరంజీవి గారు 2 పెట్టారు కదా తన మెసేజ్లో. అవును, గేమ్ చేంజర్ అని మాత్రమే కాకుండా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అంటున్నందుకు నా తమ్ముడిని చూస్తే చాలా గర్వంగా ఉంది సార్. గొప్ప విజయం కదా సార్ ఇది అసలు, ఎందుకంటే అసలు అతనే గెలలేదు. థర్డ్ పాయింట్ ఇప్పుడు మనం డిస్కస్ చేసే థర్డ్ పాయింట్ పర్సన్ పవన్ కళ్యాణ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన 21 గెలవడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో థర్డ్ స్పేస్ ఈజ్ క్రియేటెడ్. అవును, ఇప్పుడు ఇద్దరి మధ్య ఉంది ఇప్పటివరకు రాజకీయం. ఇప్పుడు కొత్త స్పేసు, అది జనసేన అనే ఒక స్పేసు, ఒక జనసేన అనే ఒక పొలిటికల్ పర్సనాలిటీ. ఇప్పటివరకు ఆయన ఫిలిం పర్సనాలిటీ, ఆ గ్లామరు, యూత్, కొంచెం సోషల్ ఆ వర్గం వాళ్ళు బలపరుస్తారని ఇదే. కానీ ఇప్పుడు ఆయన ఈజ్ ఏ వెరీ స్ట్రాంగ్ పర్సనాలిటీ. కాబట్టి నిజమైన గేమ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్కు జగన్కు కూడా స్టార్ట్ అవుతుంది. ఈ గేమ్లో లోకేష్ వాళ్ళు రాన్న తర్వాత తెలుగుదేశం నాయకుడుగా లోకేష్ కూడా ఉంటాడు. సో ఇట్ విల్ బీ ఏ త్రీ లీడర్ అఫైర్. ముందు వెనకలే అందరూ సమానంగా ఉండరు, కానీ జరగబోయేది అంటున్నాను నేను యాక్చువల్. ఇప్పుడు మనం బీహార్ గురించి మాట్లాడితే తేజస్వి యాదవ్ గురించి చర్చిస్తాం, కానీ లాలూ యాదవ్ కాదు కదా, అంటే ముఖ్యమంత్రిగా లేడనుకోండి. కాబట్టి పవన్ కళ్యాణ్ నిన్న మాట్లాడింది థ్యాంక్స్ గివింగ్ ప్రసంగం చాలా కొద్దిసేపు మాట్లాడాడు, కానీ ఇట్ ఈస్ ఇన్ రైట్ డైరెక్షన్. ఆయన 3 ఇండికేషన్స్ ఇచ్చాడు. మొదటిదేమో నేను కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అవసరమని భావించి ఇదంతా చేశాను, నేను చెప్పిన మాట నేను నిలబెట్టుకున్నాను, జగన్ బై వైసీపీ దాన్ని నేను సాధించాను. అయితే మీరు ఏమాత్రం ఈ విజయాన్ని వైసీపీ మీద మనం ఏదో కోపమో కక్షో దానికోసం ఇది మీరు ఉపయోగించుకోకూడదు. దాని ముందు అసలు ఫస్ట్ మనం తీసుకోవాల్సిన నిర్ణయం, వీ షుడ్ నాట్ ఎనీవే వెంజన్స్ రివెంజ్ ఇట్లాంటివి పనికిరావని. ఇన్ని మాటలు చెప్పకపోయినా అర్థం ఇదే. మూడోది అంటే నేను ఎందుకు వ్యతిరేకించి సాధించాను, బట్ అట్ ది సేమ్ టైం సాధించినప్పటికీ వాళ్ళ మీద రాజకీయంగా సాధించామే కానీ కక్ష సాధించటం కాదు. మూడోది ఈ క్రమంలో వాగ్దానాలు చేశాము, ఆ వాగ్దానాలకు కట్టుబడి ఉంటాము. ఏదో ఎన్నికలు అయిపోయి ఓడ దాటి తెప్ప తగలేసేవాడిని కాదు. అంటే అందులో ఏంటి ఓపీఎస్ గురించి మాట్లాడతానని చెప్పాను. సరే అది చాలా కష్టమైంది. నేను ఆయన చెప్తుంది ప్రత్యేక హోదా కోసం కూడా నేను మాట్లాడతాను, అంటే ఈ వాగ్దానాల అమలుకు ఉంటాను అని అంటూ ఇంకో కీలకమైన మాట అన్నాడు. మనం 21 సాధించాము, ఇది 100% సక్సెస్ రేటు.
ఆ చిరంజీవి కూడా అన్నట్టున్నారు సక్సెస్ రేటు, కానీ 175 స్థానాలు గెలిచినంత బాధ్యత మన మీద ఉంటుంది అన్నాడు. ఇది మీరు చూడండి. అవును. సో ఈ వాగ్దానాలు ఒకటి ఓడదాటాక తెప్పతగలకూడదు అనేది ఒకటి, ఈ వాగ్దానాలు అమలు చేయడంలో 175 స్థానాల బాధ్యత మన మీద ఉంది అంటే ఒక విధంగా ఆయన జవాబుదారీగా ఉండాలి. మొత్తం తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఉన్నారు కదా, నాకు వాళ్ళకి సహకరించడమే నా పని అని ఆయన చెప్పట్లేదు. అందుకే న్యూ పొలిటికల్ ఎంట్రీ అని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కనుక బీజేపీతో విడిగా కలిసి వాళ్ళు థర్డ్ కూటమి పెట్టుంటే రిజల్ట్ ఇంకొంచెం డిఫరెంట్గా వేరే విధంగా ఉండేది, ఎన్ని స్థానాలు ఎట్లా అని. కాబట్టి ఆయన వీటికి కట్టుబడి ఉండాలని మనం కోరుకోవాలి. ఇంకా బీజేపీ రిలేషన్స్ అవి ఎలా ఉంటాయో మనకు తెలియదు. కానీ సో చంద్రబాబు కూడా మాట్లాడాడు ఈరోజు ఉదయం. చాలా రోజుల తర్వాత ఉత్సాహంగా ఉల్లాసంగా చంద్రబాబు నాయుడు మళ్ళీ పాత రోజుల్లో ఉత్సాహం రప్పిస్తా సార్ ఎవరికైనా. సక్సెస్ ఎప్పుడు ఉత్సాహం రప్పిస్తుంది, అందులో ఇది మామూలు కాదు కదా చాలా. కానీ అంటే హుందాతనం వదిలిపెట్టలేదు. అంటే అదేదో అయిపోయి ఇంకా అన్నట్టు కాకుండా గతంలో జరిగిన 2-3 ఘటనలు బాధాకరమైన అవన్నీ కూడా చెప్పి మళ్ళీ వాటన్నిటిని సెట్ చేయాలంటే ఆయన 6 గ్యారంటీస్ నొక్కాడు. అంటే పవన్ కళ్యాణ్ నొక్కినవి వేరు, చంద్రబాబు నాయుడు చెప్పినవి వేరు. చంద్రబాబు నాయుడు 6 గ్యారంటీస్ ఇచ్చాను, వాటికి కట్టుబడి ఉంటాను, ఈ హోదా ఇవి ఆయన చెప్పలేదు. అంటే చిన్న తేడా బిట్వీన్ ది లైన్సే కదా మనం చేసే పని. సరే, ఈయన క్యాబినెట్లోకి వెళ్ళే ఛాన్స్ ఉందా పవన్ కళ్యాణ్ ఈ సిచ్యువేషన్లో? అంటే నేను నిన్న అన్నాను కదా, మరి ఆయన నిర్ణయం పర్సనల్గా తీసుకోవాలి. సినిమా ఫిలింకు పాలిటిక్స్కి ఎలా డివైడ్, మంత్రిగా ఉండి చేయలేరు. మరి ఇప్పుడు చేస్తున్న హరిహర వీరమల్లులు ఇవన్నీ ఒక 4-5 సినిమాలు కూడా పైప్ లైన్లో ఉన్నాయి కదా. ఆ సినిమాలు కూడా సీరియస్ కాదని వైసీపీ వాళ్ళు కామెంట్స్ పెట్టేవాళ్ళు ఇదివరకు. కానీ అలా అనుకోవట్లేదు. సినిమాలో ఆయన పూర్తి ఉంటుంది కదా, కానీ మనుషులను పెట్టొచ్చు. బీజేపీ ఉండే ఛాన్స్ ఉంటుంది కదా, పెట్టొచ్చు తప్పకుండా. ఎమ్మెల్యేలను గెలిపించినట్టే ఇందాక సమావేశం అవుతున్నాడు ఆయన ఎమ్మెల్యేలతో, తప్పకుండా మంత్రివర్గంలో చేరుతారు. బీజేపీ వాళ్ళు కూడా చేరుతారు. పవన్ నిర్ణయం తీసుకోవాలి. అది కేంద్రంలో వీళ్ళు చేరతారా? ఎవరు? టీడీపీ కూడా ఛాన్స్ ఉంటుందా? జనసేన చేరడం ఏంటి బాబు, ప్రధానమంత్రి ఆఫర్ వచ్చింది, నితీష్ కుమారా లేదా ఇంకొకటి ఈ పద్ధతిలో బయట చర్చ జరుగుతుంది. చేరతారండి, గతసారే చేరారు కదా సుజనా చౌదరి, అశోక్ గజపతి రాజు, ఇదివరకు మంత్రులుగా ఉన్నారు కదా. ఎన్డీఏ కన్వీనర్ ఈజ్ నాట్ ఏ బిగ్ డీల్ అండి. ఎన్డీఏ కన్వీనర్గా ఎవరన్నా పెద్ద తలకాయ ఉన్న వాళ్ళని చేస్తారు గ్యారెంటీగా. నితీష్ కుమారు, జార్జ్ ఫెర్నాండస్, చంద్రబాబు నాయుడు, లేకపోతే ప్రకాష్ సింగ్ బాదల్, ఈ లెవెల్లో వాళ్ళని పెట్టడం అనేది జరుగుతూ వస్తుండేది. మరి ఇప్పుడు ఆయన తనకు సామాన్యంగా ఒప్పుకుంటాడు ఆయన, ఎందుకంటే ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ వే. కాబట్టి ఇంకొకటి మైనారిటీ ఇది కదా ఇప్పుడు. అవును, ఇప్పుడు ఘోరంగా ఫెయిల్ అయింది ఏంటంటే కేవలం మనం వైసీపీ గురించో ఇంకోటో మాట్లాడుతున్నాం. నిజానికి ఎగ్జిట్ పోల్స్, అంచనాలు, కార్పొరేట్ మీడియా మొత్తం కొలాప్స్. ఈ దెబ్బకి మొత్తం ఒక్కరు కూడా పూర్తి కాలేదు. నేను పొద్దున్నే చెప్తున్నా అదే. ఆయన ప్రదీప్ చంద్ర అని ఇండియా టుడే యాక్సిస్ మైపోల్ ఆయన ఏడుస్తున్నాడు. ఇంకా వాళ్ళు ఆయన అదే ఇండియా టుడేలో రాజ్దీప్ ఇదిగోండి ఈ లిస్టులో ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు. నాట్ ఈవెన్ వన్. ఆరామ్ వస్తానో లేకపోతే ఇంకొకరు ఆత్మసాక్షి ఏం లెక్క. ఇందులో కూడా ఒక్కటి కూడా. వీళ్ళు అయిపోయారు సార్ పాపం, వీళ్ళు మరీ ఘోరంగా అయిపోయారు. వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి కదా చెప్పేటప్పుడు. ఆత్మసాక్షి ఫెయిల్ అవ్వడం ఇది వరుసగా 3వసారి. అది ఫ్రెండ్ మాట్లాడుతుంటాడు, ఏందది అంత తలాతోక లేకుండా. అంటే 11 స్థానాలు వచ్చే పార్టీకి 110 స్థానాలు అంటే 10 రెట్లు పెంచి సవాళ్ళు విసురుతున్నారు. మళ్ళీ సవాళ్ళు అంటే మీరు చేస్తున్నారా లేదా అనే ఒక సందేహం కూడా కలుగుతుంది కదా. ఏదో డీటీపీ అని కొంతమంది అన్నారు చూసారా, అదేదో చేస్తున్నట్టున్నారు. ఈయన అన్నది అన్నయింది కూడా దెబ్బతింది కదా. ఇప్పుడు పైగా అప్పుడెప్పుడు ప్రశాంత్ కిషోర్ అన్నట్టుగా 3rd రౌండ్ వచ్చినా అవుతారు అంటున్నట్టుగా వాళ్ళు ఏంటి ఇంకా 2nd రౌండ్ పోస్టల్ బ్యాలెట్ 3rd రౌండ్ అంట మనకు అర్థమైపోయి ఇది అంటుంటే. కాబట్టి వస్తాను ఓకే. కాబట్టి లేదు నాతో అంటాం కాదు, మీరు క్లిప్పింగ్స్ కూడా చూడవచ్చు లైవ్లో. ఆ తర్వాత వాళ్ళ ఛానల్కి వెళ్ళాడు, అక్కడ కూడా అదే. ఇది కరెక్ట్ కాదండి. అంటే మిస్లీడింగ్, పబ్లిక్ మిస్లీడ్ అవ్వటం అన్నది. సరే సక్సెస్ అవ్వడం ఎట్లా అయింది నిజంగా ప్రశ్నే అది కూడా. ఇప్పుడు ఖచ్చితంగా అదే ఫిగర్ 2 సార్లు ఒక ఆయన చెప్తున్నాడు అంటే మరి అది ఎలా జరుగుతుంది? దానికి అది ఛాన్స్ ఫ్యాక్టరా? ఆ విషయం వాళ్ళు కూడా చెప్పాలి. ఎందుకంటే ఒకసారి వీళ్ళు సక్సెస్ కావచ్చు, ఇంకోసారి ఇంకోటి ఫెయిల్ కావచ్చు. కానీ సో ఆ మాటకు వస్తే సిఎస్డిఎస్ లోక్నీతిది కూడా ఫెయిల్ అయింది.
వాళ్ళు అన్నీ కూడా fail అయినాయి సార్, వాళ్ళ అది చాలా సైంటిఫిక్ అని కదా, దాన్ని చాలా ప్రామాణికము, అదేదో ఎన్సైక్లోపీడియా అంటుంటారు కదా, వాళ్ళు పర్సంటేజ్ వైజ్గా వేసి వాళ్ళు కూడా ఫెయిల్ అయ్యారు. కాబట్టి మనం ఎక్కడ ఆగాము. సో ఎన్డీఏకు మెజారిటీ రాలేదు కాబట్టి అవును, ఇప్పుడు దాన్నిలోకి నిలబెట్టడం చాలా తేడా. అందుకోసమే ఇప్పుడు ఇండియా కూడా ఈరోజు సాయంత్రం 6 గంటలకు సమావేశం అవుతుంది. వాళ్ళు చూస్తున్నారు అసలు ఇండియాను కేర్ చేశారండి వీళ్ళు ఎవరన్నా? అవును. నాలంటాడు ఎప్పుడన్నా బీజేపీ లౌకిక పార్టీలు అంటే ఎవరైనా అసలు ఎంత అవహేళన చేశారు. ఇప్పుడు దగ్గరకు వచ్చేసారు. ఒకరిద్దరు ఇటు మారితే అయిపోయింది. బోత్ ఆర్ ఈక్వల్. కానీ రాహుల్ గాంధీని పప్పు అన్నారు, ఇప్పుడు లోకేష్ను పప్పు అన్నారు, తప్పు అన్నవాళ్ళు ఓడిపోయారు. ఓకే, రాహుల్ గాంధీని కూడా అదే కదా జాతీయ స్థాయిలో ఎంత అవహేళన చేశారు. కాబట్టి వీళ్ళంతా పాఠాలు నేర్చుకోవాలి. చంద్రబాబు నాయుడు నాకు తెలిసి ఎన్డీఏ కన్వీనర్ పదవి తీసుకోవచ్చు, వాళ్ళను కేంద్ర మంత్రులుగా పెట్టవచ్చు గ్యారెంటీగా. పవన్ కళ్యాణ్కు ఆ ఛాన్స్ వాళ్ళకు ఉన్నది ఎంపీలు తక్కువే కాబట్టి మరి ఇస్తారా తెలీదు. పవన్ అంటే జనసేన వాళ్ళకి అంత ఇవ్వకపోవచ్చేమో నాకు తెలీదు. లేదా ఆయనే విధేయంగా ఉన్నాడు కాబట్టి అవును ఓ సహాయ మంత్రి వాళ్ళకి ఇద్దామని అనుకుంటారో తెలియదు. సార్, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు కూడా నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది పెద్ద టాస్క్ కదా, ఎందుకంటే చెప్పాడు ఆయన పొద్దున 6 సూపర్ 6 అన్నాడు. మీరు ఇంట్రెస్టింగ్గా ఇక్కడ 6తో రేవంత్ రెడ్డి అంటే గురు శిష్యులు కాకపోయినా గురుతుల్యుడు అనాలి. మీరు గురుతుల్యుడు అంటుంటారు కదా, గురుతుల్యుడు అని. ఇది చాలా వండర్ఫుల్. అంటే పొలిటికల్ డ్రామా జీవితంలో రాజకీయాల్లో నాటకీయత ఎలా ఉంటుందంటే, నేను చూస్తుండగానే రేవంత్ రెడ్డి రాజకీయాల్లోకి ముఖ్యంగా వచ్చాడు. ఐ థింక్ 2000 రాజశేఖర రెడ్డి మొదటిసారి పవర్లో ఉన్నప్పుడు 2007-8 అప్పుడు ఏంటంటే నాగేశ్వర్ చెప్పాడు నాకు యాక్చువల్గా, మంచి ఉత్సాహవంతుడు, ఓ ఛానల్లో మేము అందరం కామన్గా వెళ్తుంటే కొంచెం ఎంకరేజ్ చేయాలి మనం అని మాట వరుసగా అన్నాడు. రేవంత్ రెడ్డి కూడా ప్రతిసారి మాట్లాడుతుండేవాడు. ఒక ఛానల్ వాళ్ళు కూడా ఆయనకు బాగా చేసేవాళ్ళు. చంద్రబాబు నాయుడు ఒకసారి రేవంత్ రెడ్డి మాట వస్తే మీకంటే ఎక్కువ స్టడీ చేస్తాడు, రాత్రిపూట లైట్ వేసుకొని ఏవేవో రిపోర్ట్స్ స్టడీస్ అని చెప్పేవాడు. అని నేను చెప్తున్నాను. నాది కూడా ఆయనతో చెప్తాను. రేవంత్ రెడ్డి తోటి జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేశారు, ఐడియా ఉంది కదా. జూనియర్ ప్రచారంలో ప్రధాన భూమికి పోచింది రేవంత్ రెడ్డి. ఆయనతోటి ఆయన ట్రావెల్ అయ్యాడు. జూనియర్ అప్పట్లో ఫైర్గా మాట్లాడిందంతా కూడా స్క్రిప్ట్ ఈయనే. పక్క రూమ్లో కూర్చుని స్క్రిప్ట్ ఇస్తుండేవాడు. నేను ప్రత్యక్షంగా చూశాను అది. అతనికి ఏమంటే అందరినీ కలుపుకుపోవటం, ఇప్పుడు ఈ ప్రొఫెసర్లు కాదు, ఇప్పుడు అందేశ్రీతో పాట రాయించటం, అంటే అతను హౌ టు కవర్ అప్ అనేది రేవంత్ రెడ్డికి ఒక ఐడియా ఉంది. ఓవరాల్గా తనకు ఒక యువతను కాస్త ఆలోచన పరులను చేర్చుకోవటం, ఆ రేవంత్ని ఎంకరేజ్ చేసింది చంద్రబాబు నాయుడు. రాష్ట్రం విడిపోయాక కూడా ఆయన రేవంత్ను ప్రెసిడెంట్ని చేయలేదు, వర్కింగ్ ప్రెసిడెంట్గానే పెట్టారు. రమణనే ఎవరినో చేశారు. రమణ ఇప్పుడు బీఆర్ఎస్లో ఉంటున్నారు. అంటే నేను చెప్తుంది ఏంటంటే, ఈయన ముఖ్యమంత్రి, ఆయన మళ్ళీ 3వ సారి 4వ సారి ముఖ్యమంత్రి అవుతున్న సమయానికి 2 రాష్ట్రాలకు వీళ్ళిద్దరు ముఖ్యమంత్రులుగా అవుతున్నారు కాబట్టి ఆయన 10 ఏళ్ల తెలుగు రాష్ట్రాల సమస్యలకు ఒక పరిష్కారం చూపే విధంగా ఇది మంచి ఆపర్చునిటీ సార్, ఇది మంచి అవకాశం. ఇప్పుడు టాకింగ్ టాప్స్ ఉన్నాయి, మంచి జెల్ అవుతారు. ఒకటే వీళ్ళిద్దరిని కలిపే మంచి మీడియా సమన్వయకర్తలు, ఇద్దరిని కూడా సమానంగా ప్రోత్సహించిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ పరిష్కారం వైపు నడవాలని చెప్పి మనం కోరుతాం. సో ఇప్పుడు ఆయన ఇచ్చిన ఏవైతే హామీలు అన్న దాని మీద ఒక అంశం అయితే, కొంతమందికి పదవులు ఇస్తామన్నారు, అది నెరవేర్చే పరిస్థితి ఉంటుందా? క్యాబినెట్ కూర్పు అన్నది పెద్ద టాస్క్ కదా, ఇంత పెద్ద మ్యాండేటరీలోని. తప్పకుండా అది జనసేనకి ఇవ్వాలి, ఈయన కొంతమంది త్యాగాలు చేసిన వాళ్ళకి ఇవ్వాలి, ఆ వర్మ ఇలాంటి వీళ్ళందరికీ కూడా చేయగలరా? వర్మ గురించి ఎలాగో మీరు చూసుకుంటారు కదా, కాబట్టి అది పెద్ద సమస్య లేదు. కానీ వర్మ ఒకటి, రామరాజు వర్మ పవన్ కళ్యాణ్ అంత కీ రోల్లో ఉన్నప్పుడు ఆయన కోసం త్యాగం చేసిన వర్మకి ఇవ్వకపోవడం అనే క్వశ్చన్ ఏమి ఉండదు. అది ఈయనేం కోరుకుంటారు, వాళ్ళు ఏం ఆఫర్ చేస్తారు, అది వేరే సమస్య. కానీ మరి అది జరుగుతుంది. అలాగే ఇతరులకు కూడా ఇస్తారు. చంద్రబాబు కూడా ఈ కాలంలో ఒక పాఠం నేర్చుకొని ఉండాలి. కేవలం కోటరీలు హంగామాదారులే కాదు, గట్టిగా నిలబడే కార్యకర్తలు కొద్దిమందే ఉన్నారు. అంతకుముందు పదవిలోనే చాలామంది తెలుసు పర్సనల్గా కూడా. వాళ్ళలో చాలామంది ఈ 5 ఏళ్లలో కనబడని వాళ్ళు, కనీసం మీడియాతో కూడా మాట్లాడలేదు చాలామంది. కాబట్టి తప్పకుండా అవన్నీ దృష్టిలో పెట్టుకొని సరైన ఎంపిక ఆయన చేయాల్సి ఉంటుంది. ఇంకా పవన్ కళ్యాణ్ రోల్ ఏంటనేది వాళ్ళిద్దరూ మాట్లాడుకొని నిర్ణయించుకోవాలి.
ఉప ముఖ్యమంత్రి లాంటిది చేస్తారని నేను అనుకోను. ఎందుకంటే చంద్రబాబు ఎప్పుడు కమిట్ అవ్వలేదు. ఈయన కూడా వెళ్ళి ఉప ముఖ్యమంత్రిగా ఎక్కడ కూర్చుంటాడు? ఈయన హడావుడి, ఆయనకు ఒకేసారి తను ఛాలెంజర్గా రావాలనేది ఇప్పుడు బేస్ వేసుకున్నాడు. పవన్ రియల్ గేమ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఆయన ఏదో 100% చంద్రబాబుకు విధేయంగా ఎట్లా అయినా చంద్రబాబునే అని అనుకోకండి మీరు. తప్పకుండా సమ్ పాయింట్ ఆన్ సమ్ పాయింట్ హీ మే క్వశ్చన్ హిమ్. అది కూడా చెప్తున్నాడు కదా ఆయన. కాబట్టి జవాబుదారీగా ఉండాలి. ఏదైనా ఈ తేడా వస్తుంది అని కూడా చెప్తే రేపు చెప్పొచ్చు. అందుకని సార్ ఏంటి నితీష్ పరిస్థితి ఏంటంటే ఆయన గోపి ఎప్పుడన్నా ఎలాగన్నా జంప్ అవ్వచ్చు, ఇక్కడే ఉంటాడని లేదు. ఇలాంటి పరిస్థితి అని వచ్చి ఉంటే కష్టంలో పడుతుంది. ఇండి కూటమి కూడా చాలా అబ్జర్వ్ చేస్తున్నది దీని మీద ఏ రకంగా ఎలా చేయాలన్నా. చంద్రబాబుకి ఆఫర్ ఇవ్వచ్చు, నితీష్కి ఆఫర్ ఇవ్వచ్చు, దేనికన్నా వెనకాడకపోవచ్చు. అంటే చంద్రబాబు ఉదయం మాట్లాడినప్పుడు ఒకటేమో మీడియాకు వచ్చిన కష్టాలు, తను వ్యక్తిగతంగా ఎదుర్కొన్న అవమానాలు, నిర్బంధాలు, కేసులు ఇవన్నీ చెప్పారు. చెప్పిన తర్వాత ఈ విషయం కూడా నేషనల్ మీడియా ప్రత్యేకంగా ఆసక్తిగా ఉంది. ఆయన ట్వీట్ కూడా పెట్టాడు నిన్నే రిజల్ట్స్ రాగానే. ఎన్డీఏతోనే నేను ఉన్నాను అన్న అభిప్రాయం ఆయన బలంగా ఇచ్చాడు. ఉదయం కూడా నేను ఎన్డీఏ సమావేశానికి వెళ్తున్నాను, అక్కడ మాట్లాడుకొని అవన్నీ అయిన తర్వాత నేను చెప్తానన్నాడు. దట్ ఈస్ చంద్రబాబు స్టైల్. అంటే అక్కడ ఏదో తర్వాత ఏదైనా చెప్పేది ఉందేమో అని ఒక అలా అనటం ఫీలర్ ఇవ్వటమే. కానీ నిజానికి రేపే వాళ్ళు 8వ తారీఖు ప్రధాని ప్రమాణ స్వీకారం కూడా ప్రకటిస్తున్నారంటే ఇండియాకి అసలు స్కోప్ ఇవ్వకుండా వాళ్ళు వేగంగా చేయాలి కదా. అది ఎట్ని చెట్టు మారుతారో తెలియదు. వాళ్ళు వేగంగా ముందుకు పోవడానికి వాళ్ళు హడావుడి పడుతున్నారు. పైగా ఎక్కువ సీట్లు ఉన్నాయి కదా, 240 ఉన్నాయి. కాబట్టి ఆ అవకాశం కూడా వాళ్ళు ముందు తీసుకోవచ్చు. వాళ్ళ రాష్ట్రపతి ఇప్పుడు ఇదివరకు కూడా వాజ్పేయి ప్రధానమంత్రి అయినప్పుడు మొదటిసారి 13 రోజులు ఉన్నప్పుడు చాలా హడావుడిగా శంకర్ దయాళ్ శర్మ ఇంత ప్రమాణ స్వీకారం చేయించారు. 163 ఉన్నాయి వాజ్పేయికి అప్పుడు. 163. కాబట్టి అటువంటిది 163 ఉన్నప్పుడు చేయిస్తే ఇప్పుడు మైనారిటీ ప్రభుత్వాన్ని చేయించి మీరు ఫలానా తేదీ లోపల నిర్ణయించుకోండి అని చెప్పొచ్చు. బట్ ఇండియాకు నువ్వు చెప్పినట్టుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ ఇంకో టర్న్ తీసుకునే అవకాశం చాలా తక్కువ. ఆయన రాష్ట్రంలో కన్సాలిడేట్ కావటం ఇదంతా చాలా కీలకంగా చూడాల్సి వస్తుంది. రెండవది తను చేయకపోయినా మోదీ ఎలాగో కార్పొరేట్ ఇండియా మద్దతు అవుతాడు. అసలు వీళ్ళిద్దరిని కలపడంలో కార్పొరేట్ ఇండియా కూడా ఉంది. సో కార్పొరేట్ ఇండియా కోరుకునే దానికి అనుగుణంగా చంద్రబాబు ప్రవర్తిస్తాడు తప్ప ఈ స్టేజ్లో ఆయన అడ్వెంచరస్గా వెళ్ళే ఛాన్స్ చాలా తక్కువ. నితీష్ కుమార్కి ఆ ఛాన్స్ ఉంది. నితీష్కి ఉంది. ఆయనకు ఆ ధైర్యం, తెగింపు, పెద్ద రాష్ట్రం ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆ స్టేచర్ కూడా ఉంది అనే అభిప్రాయం కూడా ఉంది. కాబట్టి నితీష్ కుమార్ ఏం చేస్తాడు ఇప్పుడు వీళ్ళిద్దరు యూటర్న్లలో సిద్ధహస్తులు. అంటే చంద్రబాబు ఇప్పుడు విజయం సాధించాడు కాబట్టి అనకూడదు. కానీ అవసరం కోసం అటు ఇటు మారడంలో ఆయన ఏమి రాజకీయాల్లో ముందు ఉండే మనుగడ ముఖ్యం కదా అని. కాబట్టి ఇద్దరు పేర్లు ఇప్పుడు రావడం చాలా యాదృచ్ఛికం కాదు. భారత రాజకీయాల్లో వీళ్ళిద్దరూ బీజేపీతో కలవడం, విడిపోవడం ఆన్ అండ్ ఆఫ్గా చేసిన వాళ్ళలో వీళ్ళిద్దరు ముఖ్యులు. ఇద్దరికి ఇప్పుడు ఆయనకు 12 బీహార్లో, ఈయనకు 12 స్థానాలు, నితీష్కు 12 బీజేపీకి ఉన్నాయి. చంద్రబాబుకి ఎక్కువ ఉన్నాయి, 12 కంటే 16 ఉన్నాయి. బట్ నార్త్ ఇండియన్ పాలిటిక్స్, బీహార్ పెద్ద రాష్ట్రం కావటం, నితీష్కు అదివరకు కేంద్ర మంత్రిగా ఉండటం, ఆయనకు ఎన్విరాన్మెంట్ కొంచెం ఎక్కువ. బహుశా అక్కడి దాకా రాకపోవచ్చు. ఇండియా కూటమి ఎక్కువ వాళ్ళు ఒక బ్లాక్గా గట్టిగా ఏర్పడతారు. దే మే వెయిట్ ఫర్ సమ్ టైమ్. దే క్లెయిమ్ కూడా చేయొచ్చు. అంటే ఎక్కువ సంఖ్యలో వస్తే వాళ్ళు క్లెయిమ్ చేయగలుగుతారు. అంటే ఇప్పుడు బీజేపీకి 243 ఎన్నో ఉన్నాయనుకోండి, అంతకంటే ఒక 2-3 ఎక్కువ ఉంటే వాళ్ళు క్లెయిమ్ చేయగలుగుతారు వాళ్ళుగా, అంతే కదా. అవును. సో సాయంత్రానికి ఇండియా వాళ్ళ వ్యూహం వెల్లడవుతుంది. నితీష్ కుమార్ మీరు అన్నట్టు గోడ మీద పిల్లే. చంద్రబాబు నాయుడు అంత సాహసం చేస్తారా లేదా చెయ్యరేమో అని అనిపిస్తుంది నాకు. పవన్ కళ్యాణ్ లింక్ కూడా ముఖ్యం. పవన్ చంద్రబాబుతో నిమిత్తం లేకుండా ఆయన బీజేపీతో ఎన్డీఏలో ముడిపడి ఉన్నాడు ఆల్రెడీ. ఆయన అక్కడికి తీసిపోయాడు. అయినా కానీ తెర వెనుక అదానీలో, అంబానీలో ఎవరు ఉన్నారో మనకు తెలియదు. కాబట్టి అది జరగకపోవచ్చేమో అని అనిపిస్తుంది. బట్ ఆ డ్రామా అంతా జరుగుతుంది. ఓవరాల్గా ఈసారి జరిగిన 2024 చంద్రబాబు ఇప్పటివరకు పూర్తి స్పష్టత ఇవ్వలేదు. వాళ్ళు అడగట్లేదు, లేకపోతే నేను పోను అవన్నీ ఎందుకు అట్లా ఏం చెప్పకుండా నేను ఎన్డీఏలో ఉన్నాను, ఎన్డీఏతో వెళ్తున్నాను. మీరు తమాషా చెప్తా చూడండి, నేను ఎన్డీఏ సమావేశానికి వెళ్తున్నాను అన్నాడు చంద్రబాబు. మిగిలిన మీరంతా చాలా ప్రశ్నలు వేస్తారు, చాలా ఊహిస్తారు. నేను ఎన్డీఏకి వెళ్తున్నాను, మిగిలినవన్నీ వచ్చిన తర్వాత చెప్తాను అన్నాడు. కానీ 1998లో కూడా చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళినప్పుడు యూఎఫ్ కన్వీనర్గా, యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా వెళ్ళాడు. దిగినప్పుడు ఎన్డీఏతో దిగాడు.
ఇది 1998 నాటి ముచ్చట. దాంతో వాజ్పేయి ప్రధానిగా స్థిరపడడం కానీ మొదటిసారి భారత రాజకీయాల్లో మళ్ళీ ఒక సెకండ్ నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ మేజర్ గవర్నమెంట్ రావడం కానీ అలా జరిగింది. కాబట్టి ఇప్పుడు ఆయన ఈరోజు కూడా నేను ఎన్డీఏ సమావేశానికి వెళ్తున్నాను, ఈ ఎన్డీఏ కోసం వెళ్తున్నానని ఆయన చెప్పాడు. సో వచ్చిన తర్వాత అన్నీ మాట్లాడతానన్నాడు. ఈ లోపల ఢిల్లీలో ఏమేమి జరుగుతుందో మనం అంటే ఈ పవనుడి మధ్యలో ఉన్నాడు కదా ఇప్పుడున్న పరిస్థితుల్లో అట్లాంటి దుస్సాహసాలు లేదా పెద్దవి చేయకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఆయన ముందు రాష్ట్రంలో తనకు వచ్చిన బ్రహ్మాండమైన మ్యాండేట్ను దాన్ని సద్వినియోగం చేసుకొని దాన్ని స్థిరమైన ఇది ఏర్పాటు చేసుకోవడానికి లోకేష్ను కూడా చూడడానికి ఇవన్నీ చేయొచ్చు. లోకేష్ విల్ బి ప్రైమ్ ఆయన ఎజెండా. ఇప్పుడు డిఎంకే గురించి మాట్లాడుతున్నామంటే స్టాలిన్ ఉండే కదా, కాంగ్రెస్లో రాహుల్ గాంధీ నెక్స్ట్ ఇంకా ఆయన్ని తీసుకురావాలి కదా. మెజార్టీతో గెలిచాడు. ప్రెస్ కాన్ఫరెన్స్లో పెరిగిన మెజార్టీలు ప్రస్తావిస్తూ మంగళగిరి గురించి అందులో ప్రత్యేకించి ప్రస్తావించాడు. ఇంకా వారసుడు కదా సార్, ఇంకా తప్పని పరిస్థితి సార్. 39% జగన్కి రావడం అన్నది అదేం తక్కువేం కాదు, సీట్లు తక్కువ వస్తే రావచ్చు, కానీ ఎక్కువే అంటే 40% వస్తాయని మినిమం అనుకున్నారు. చంద్రబాబు ఆ లెక్కలు కూడా చెప్పాడు. వర్మ మనం ఫస్ట్ నుంచి మాట్లాడుతున్నాం 6% తేడా ఉంది. అవును, ఈ 6%లో 4% ఎవరికి వస్తే వాళ్ళు విజేత అని నేను చెప్పడం మీకు గుర్తుండి ఉంటుంది. అవును, ఇప్పుడు కూటమి మొత్తానికి 50% పైన వచ్చింది. కానీ అందులో తెలుగుదేశం పార్టీకి వైసీపీకి చూసుకుంటే మటుకు 6% తేడా ఉంది. కరెక్ట్గా 6% తేడా. అంటే వాళ్ళిద్దరి సొంత బలబలాల్లో దాదాపు ఆ పోటీ అలాగే ఉందన్నమాట. పవన్ది కొంచెం పెరిగింది. సో దట్ వే బీజేపీ 2%. మన దేశంలో ఉన్న ఓట్ల వ్యవస్థ ఎటువంటిది అంటే ఇప్పుడు అమెరికాలో అయితే కనుక అధ్యక్షుడికి ఒక ఓటు ఎక్కువ వచ్చినా వాళ్ళందరూ అటే పోతారు కదా. అవును, అదే పద్ధతి మన దగ్గర కూడా అంతే. విన్నర్ టేక్స్ ఆల్ అని ఈ ఫస్ట్ పాస్ట్ పోస్ట్ ఈ పద్ధతిలో మెజారిటీ అనగానే స్థానాలన్నీ వెళ్ళిపోతాయి. ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ పెడితే అప్పుడు ఈ 30%కి ఇదిగో ఈ 30 సీట్లు, 70%కి 70 సీట్లు అని ఉంటుంది. అది మన దేశంలో లేదు కదా, రానివ్వరు కూడా మన పాలకులు. మోదీకి ఇన్ని స్థానాలు రావడానికి కూడా 2 సార్లు ఈ పద్ధతే కారణం. ఓట్ల శాతంలో తేడా అంత లేదు, ఉండదు, సీట్లు మాత్రం పెరుగుతాయి, సీట్లు బాగా పెరుగుతాయి. ఓకే సార్, మరి ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయిన వైఎస్ఆర్సీపీ రేపు అధికార పార్టీ ఏవైనా తప్పటడుగులు వేస్తే ప్రశ్నించే దిశగా ముందుకు వెళ్తుందా, లేకపోతే ఇంకా ప్రతిపక్షమే లేకుండా వన్ మ్యాన్ షో అయిపోయే పరిస్థితి ఆంధ్రప్రదేశ్? అదేమి ఉండదని మనకి ఇప్పుడు మాటలు చేతలు వీటిని బట్టి తెలుస్తుంది కదా. 1-2 రోజులు ఢిల్లీది ఒక కొలిక్కి వచ్చే వరకు వీళ్ళు ఆగొచ్చు. అలాగే ఢిల్లీతో కొంచెం తమ స్థానాన్ని పదిలం చేసుకోవటం మీదే వైసీపీకి కూడా ఎక్కువగా దృష్టి కేంద్రీకరించవచ్చు. కాబట్టి ప్రతిపక్షాలు ఉంటాయండి. అది వరకు ఇప్పుడు కాంగ్రెస్కు కమ్యూనిస్టులకు ఒక స్థానం కూడా లేదు. కానీ అవేం ప్రతిపక్ష పాత్ర పోషించకుండా ఉన్నాయా, లేకపోతే అజెండాలు ఇవి పెంచకుండా ఉన్నాయా? అందుకని అదేం లేదు. కానీ ఒక్క మాట తెలంగాణ గురించి, రేవంత్ రెడ్డి పార్లమెంట్ సీట్లు పార్లమెంట్ ఎన్నికలు రెఫరెండం లాంటివే అన్నారు. అంటే అసలు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పార్లమెంట్ రెఫరెండం ఎందుకనే కామెంట్ కూడా నేను చేశాను. ఈరోజు ఆయన అదే మాట్లాడుతున్నాడు. ఏదైనా 8 వచ్చాయి కదా, వెనకబడలేదు కదా, కాబట్టి ప్రజలు మద్దతు ఇచ్చారు అని చెప్తూనే బీఆర్ఎస్ బలపరచడం వల్లే బీజేపీకి స్థానాలు వచ్చాయని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కీలకమైన ఆరోపణ. ఎప్పుడూ రాని సిద్దిపేట నియోజకవర్గంలో కూడా రఘునందన్ రావుకు మెజార్టీ, అంటే బీజేపీకి మెజార్టీ వచ్చింది. నిజానికి రఘునందన్ రావు ఈజ్ మెయిన్, ఆయన రైవలరీ అంతా హరీష్ రావుతో, కేసీఆర్ కావాలని ఇదంతా పెంచారని ఒక థీరీ. సో ఇక్కడ రేవంత్ రెడ్డికి ఇంకొక సమస్య ఏమంటే మల్కాజ్గిరి కూడా పోయింది. మల్కాజ్గిరి, చేవెళ్ళ, హైదరాబాద్ పరిసరాల్లో స్థానాల్లో గతంలో బీఆర్ఎస్ వస్తే ఇప్పుడు బీజేపీ వచ్చింది. ఓవైసీ ఎలాగో వచ్చాడు, మాధవీలత గారి అదంతా జరగదనుకోండి ఎలాగో, ఓకే. కాబట్టి ఇక్కడ కీలకమైన అంశం ఏమంటే ఒక మేజర్ ఆరోపణ, ప్రధాన ఆరోపణ, బీఆర్ఎస్ బీజేపీని బలపరిచింది కాబట్టి 8 స్థానాలు వచ్చాయి అనేది ఒకటి. రెండవది, నేను రెఫరెండం అన్నాను, ఓకే, నా రెఫరెండం గడిచింది, రెఫరెండంలో నేను దెబ్బతినలేదు అనేది రెండో మాట కూడా ఉంది. కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే ఉభయ చంద్రులు అన్నట్టుగా చంద్రశేఖరరావు, చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా
బీజేపీకి ఆ మాత్రం స్థానాలు దొరుకుతుంది. దక్షిణ భారతంలో అవును. వచ్చిన ఈ స్థానాలు వాళ్ళకి రావడం చాలా కీలకమైంది. ఒరిస్సా బీజేపీ గెలుచుకోవడం కూడా ఈ సమయంలో చాలా కీలకం. ఆయన 20 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న నవీన్ పట్నాయక్ ఘోరంగా ఓడిపోవటం కూడా పెద్ద గుణపాఠం నిజానికి. మరి ఆయనకు లోక్సభ స్థానం ఒకటే వచ్చింది. అవును. ఎందుకు ఏమైంది ఉంటుంది సార్ అసలు నవీన్ కాదని? పబ్లిక్ కనెక్ట్ పోవటమే. ఇప్పుడు ఆయన దెబ్బతిన్నాడు, తన తర్వాత వారసులని ఒక రిటైర్డ్ తమిళనాడు అది ఎఫెక్ట్ అయిందంటారా? అదే మెయిన్ ఎఫెక్ట్. అదే మెయిన్ అని ఈరోజు తప్పకుండా రాస్తున్నాను కదా, ఈరోజు ఇందాక కూడా ఏదో పత్రికలో రాస్తున్నారు. అదే మేజర్ రీజన్ అని. మోదీ ఏం చేశాడు? ఒరిస్సాకి వెళ్ళి తమిళనాడు పెడతాడా? ఒరియా ప్రజల ఆత్మగౌరవాన్ని గాయపరుస్తారా? అది బాగా వెళ్ళిపోయింది. మీ జగన్నాథ ఆలయం తాళాలు తీసిపోయి తమిళనాడులో పెడతారా? ఈ పద్ధతిలో ఆయన మాట్లాడారు. ఇవన్నీ పనిచేసాయి. బట్ ఏదైనా ప్రజలకు దూరం అయితే మటుకు ఎప్పుడైనా ఎవరికైనా దెబ్బ తప్పదు అనేది ఇక్కడ తప్పకుండా నేర్చుకోవాల్సిన పాఠాలు. ఇంకొకటి ఏంటంటే, నాటకం అన్న తర్వాత డ్రామా ఎక్కడో చోట తెరపడుతుంది అని అంటే, ఒక 20 ఏళ్ళు పాలించారు, లేకపోతే 24 ఏళ్ళు పాలించారు, అయిన తర్వాత ప్రజలు తీర్పు ఇస్తుంటారు కదా. అధికారం అనేది ఎవరికి? చంద్రబాబు ఉదయం ఆ మాట చెప్తున్నాడు,